మిడిల్ ఈస్ట్లో ఒక కీలకమైన న్యాయ సంస్కరణ చోటు చేసుకుంది. లెబనాన్ పార్లమెంటు ఆగస్టు 11 తారీఖున మరణశిక్ష డెత్ పెనాల్టీని అధికారికంగా రద్దు చేస్తూ ఒక తీర్మానం పాస్ చేసింది. దీంతో మరణశిక్షను డెత్ సెంటెన్స్ను రద్దు చేసిన మొదటి అరబ్ దేశంగా లెబనాన్ కీర్తి గడించింది. లెబనాన్ దేశంలో వచ్చిన కొత్త చట్టం ప్రకారం గతంలో మరణశిక్ష విధించే నేరాలపై ఇక నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విత్ అగ్రవేటెడ్ హార్డ్ లేబర్ అంటే చాలా కఠినమైన పని చేస్తూ కఠిన కారాగార శిక్ష జీవితాంతం విధిస్తారంట. అంతేగాని మరణదండ అనేది ఇంక లెబనాన్ దేశంలో ఉండదంట. అంటే అత్యంత తీవ్రమైన నేరాలకు కూడా మరణశిక్ష అనేది లెబనాన్ దేశంలో ఉండదు. ఇక నుంచి లెబనాన్ దేశంలో అత్యంత తీవ్రమైన నేరాలు చేసినా సరే లైఫ్ ఇంప్రిజన్మెంట్ విత్ అగ్రవేటెడ్ హార్డ్ లేబర్ విధిస్తారంట. అయితే లెబనాన్ దేశంలో గత 22 సంవత్సరాల్లో కూడా మరణశిక్ష అనేది అమల్లో లేదు. లెబనాన్లో చివరిసారిగా 2004 సంవత్సరంలో మరణశిక్ష అమలు చేశారు. ఆ తర్వాత మరణశిక్షపై అనఫీషియల్ గా ఒక మారటోరియం మొదలైందనమాట. అంటే అప్పటి నుంచి 22 సంవత్సరాల క్రితం నుంచి లెబనాన్లో మరణశిక్ష వేయట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే మరణదండన క్యాపిటల్ పనిష్మెంట్ వ్యతిరేకంగా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం. మనకు తెలుసు 2023 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డేటా ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు చైనాలో అంట. పూర్తి స్థాయిలో చైనాలో ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు, కానీ చైనా వాళ్ళు బయటికి చెప్పరు కదా ఎన్ని మరణశిక్ష వేస్తారో. కానీ చైనాలో ఎక్కువ. చైనా తర్వాత ఇరాన్, సౌదీ అరేబియా, సోమాలియా, తర్వాత అమెరికా అనమాట. చైనా కాకుండా మనం గనక చూస్తే గనక ప్రపంచంలో జరిగే అన్ని మరణశిక్షల్లో 89% కేవలం ఇరాన్, సౌదీ అరేబియా కలిపి జరుగుతాయంట. అంటే విపరీతంగా చైనా తర్వాత విపరీతంగా మరణదండలు విధించేది ఇరాన్లో మరియు సౌదీ అరేబియాలో. మనం చూస్తే కనుక ఇస్లామిక్ స్టేట్స్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చాలా వాటికి మరణశిక్షలు ఉంటాయి అన్నమాట. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ ఎన్జిఓ ఏదైతే మరణశిక్షకు వ్యతిరేకంగా పోరాడుద్దో 1977లో అది వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ కేవలం 16 దేశాలు మాత్రమే అప్పట్లో మరణశిక్షని డెత్ పెనాల్టీని అబాలిష్ చేశాయి. ఇప్పుడు దాదాపు ప్రపంచంలో 115 దేశాలు డెత్ పెనాల్టీని అబాలిష్ చేశాయి. సో డెత్ పెనాల్టీ ఉన్న దేశాలు కూడా 55 దేశాల్లో చాలా మోస్ట్ పాపులర్ మెథడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా మరణశిక్ష విధిస్తున్నారు, ఎలా డెత్ పెనాల్టీ విధిస్తారని చూస్తే బీహెడింగ్, తలని కంప్లీట్గా కట్ చేయటం, హ్యాంగింగ్, భారతదేశంలో అదే ఫాలో అవుతారు, ఉరి తీయటం, లీతల్ ఇంజెక్షన్, శరీరంలోకి ఒక హార్మ్ఫుల్ థింగ్ ఇంజెక్ట్ చేసి చంపేయటం లేదా షూట్ చేయటం, ఇవన్నీ పాపులర్ మెథడ్స్ అనమాట. బీహెడింగ్, హ్యాంగింగ్, లీతల్ ఇంజెక్షన్, షూటింగ్